చర్యలు తీసుకోవాలి అనేటువంటి మా డిమాండ్. ఎవరు వెళ్ళొద్దు, వెయిట్ చేయమన్నారు. మాట్లాడినాను కదా ఇక్కడ రావచ్చు, ఆయన కలిసి మన ఇక్కడ మేడం ఎట్లా సాయంత్రం వరకు మేడం మీద ఉమెన్ కమిషన్ ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చినాం. నేను విజయారెడ్డి ఇద్దరు విజువల్స్లో బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో కూడా అంతా జరుగుతుంది. దానికి సంబంధించి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చేందుకు మహిళా కమిషన్ దగ్గరికి వచ్చినాము. రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినాము. దానికి సంబంధించిన ప్రూఫ్లను కూడా సాయంత్రం వరకు మేడంకి పంపిస్తాము అని చెప్పినాం. వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, ఏదైతే వీడియోస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పంపించమని చెప్పారు. ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ స్పందిస్తుంది, దీని మీద చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ఆశ అయితే మాకు ఉంది. ఎందుకంటే మహిళల మీద ఎక్కడ దాడులు జరిగినా కూడా ఇమీడియట్గా గుర్తొచ్చేది మహిళా కమిషన్ కాబట్టి, జర్నలిస్టులం అయినప్పటికీ కూడా మహిళలమే కాబట్టి మహిళా కమిషన్ స్పందిస్తుంది, దీనిపైన మాకు న్యాయం చేస్తుంది అనేటువంటి నమ్మకంతోనే ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మీద కూడా నాగర్కల్ ఎస్పీకి వివరాలు అడిగినట్టుగా ఒక ట్వీట్ వచ్చింది. చెప్పిరండి, ఇందాకే నిరల్ శాంత గారితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ మేము మార్నింగే ఎస్పీ గారిని కూడా దీనిపైన విచారణ జరపమని చెప్పినాము అని చెప్పారు. దీన్ని కూడా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని, మా దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ని కూడా పరిగణలోకి తీసుకొని దానిపైన చర్యలు